విగ్రహం ఎందుకు లేదు అంటే మన ప్రతి శక్తి పీఠంలో ఏంటి అని అంటే అమ్మవారిది ఒక పాట ఉంటుంది కదా. సో ఇక్కడ అమ్మవారికి పడిన పాట ఏంటి అంటే, సో ఈ టెంపుల్ కి అర్ధరాత్రి 12 తర్వాత 2 నాగుపాములు జంటగా వస్తాయంట, లోపల పడుకుంటాయంట. వాటిని చూడాలనుకుంటే 12:30 తర్వాత వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారట. काशी इसके रचयिता शंकर भगवान ने अपने वाइफ के लिए स्थापना किया था, इसलिए काशी किसके लिए एक ही दिन खुलाता है वो दीपावली के दिन वो होता है ना. అంటే కాశీ విశ్వనాథుని దర్శనం అనేది అంత ఈజీ కాదు అని అంటారు. జీవితంలో గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అనమాట ఇదైతే. చాలా ఐఎమ్ సో హ్యాపీ. ఒకసారి గంగలలో మునిగి తేలేనంటే సీరియస్లీ ఐఎమ్ సో బ్లెస్డ్. ఈరోజు స్వామివారి దర్శనం, ఆయన పిలుపు వచ్చింది, ఇక్కడికి వచ్చాము. నువ్వు ఆయన మీద వేసేసి దండం పెట్టుకుంటే ఆయన జస్ట్ అలా తల తిప్పి ఇటు తిప్పే లోపల తలానిచ్చావు. తలానిచ్చా పోడితే అది నాకు తనకి ఇలా కొట్టడంతో ఇది వెళ్ళి లింగానికి తగిలింది. కానీ నీకు మాత్రం ఆ జీవితంలో గుర్తుండిపోద్ది. అది బ్లెస్సింగ్స్ అనే అనుకుంటున్నాను డార్లింగ్. నేను కన్ఫామ్ గా లైఫ్ లో ఒక్కసారైనా మనం కాశీ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఆ దేవుడు ఆశీస్సులు మన మీద ఉండాలి అండ్ మనల్ని ఇష్టపడే అందరి మీద దేవుడు ఆశీస్సులు ఉండాలి అని కాశీ విశ్వేశ్వరుడిని నేను కోరుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా టీం జానకి కలగలేదు. లాస్ట్ టైం మేము అరుణాచలం వెళ్ళిన ఏదైతే 5 మెంబర్స్ ఉన్నారో మేము మళ్ళీ కలిసి కాశీ వెళ్తున్నాం అనమాట. సో కాశీ ఎలా వెళ్ళాము, కాశీలో ఏమేమి చూసాము అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో, దట్స్ ఫర్ షూర్. ఓకే, వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఓకే, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. అయాన్స్ అయాన్స్ నా ప్లేస్ కొట్టేసింది. ఏం చేద్దామంటావు మరి? సిద్ధు काशी వెళ్తాం. ఓం నమస్తే. కాశీ వెళ్తున్నాం. సార్ ఒక్క సెల్ఫీ, సార్ ఒక్క సెల్ఫీ, సార్ ఒక్క సెల్ఫీ, సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సార్ సార్ ఒక్క సెల్ఫీ సార్ ప్లీజ్ ప్లీజ్. ఓకే సెల్ఫీ ప్లీజ్ సార్. ఒక్క సెల్ఫీ, ఒక్క సెల్ఫీ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్. థ్యాంక్ యూ విష్ణు. అరుణాచలం ఏమో ఏకాదశి అండ్ తొలి ఏకాదశి, కాశీ ఏమో శ్రావణ సోమవారం. సో అలా కలిసి వచ్చాయన్నమాట. మిస్టర్ నిక్కీ, ఇక్కడ నీకు మామూలు ఉండొచ్చు. 18 కిలోమీటర్స్ వాక్. 18 కిలోమీటర్స్ వాక్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ముందు దగ్గర నుంచి అన్ని వాకింగ్ అంటే అది दीपक भाई, ये सर्किल को क्या बोलते हैं? ये लोकेशन को गिरजाघर चौक. गिरजाघर चौक. इधर से पैदल ही जाना है. यहाँ से पैदल जाना है, गाड़ी नहीं इसके अंदर नहीं जाता. ठीक है, ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూనే వెళ్ళాలంట. సో మేము తీసుకున్న హోటల్కి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుందంట నడుచుకుంటూ వెళ్ళడానికి. సో మేము తీసుకున్న ఏదైతే హోటల్ ఉందో హోటల్ పక్కనే గంగా. వావ్, సెట్ వేసుకొచ్చామండి విష్ణు. ఆడెవడో సరదాగా ఉంటుందని చెప్పాడండి. సరదా జస్ట్ ఫర్ ఫన్. Thank you so much. Thank you. 1 hour later.
ఏంటంటే హైదరాబాద్ నుంచి వారణాసి ఫ్లైట్ లో వచ్చి ఇక్కడ స్కూటీలో వెళ్ళడం ఏదైతే ఉందో అది చాలా బాగుంది గురువు గారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే అన్ని చోట్లకి నడుచుకుంటూ రిక్షాలు, నిజంగా రిక్షాలని తొక్కే వాళ్ళని చూస్తూ ఉంటే పాపం పెద్దవాళ్ళని వాళ్ళు కూర్చోబెట్టి మనం తొక్కితే బాగుండని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరినీ కష్టపెట్టాలా అని అనిపించింది. కానీ మనకి స్కూటీ దీపక్ భయ్య మనకి ప్రాబ్లం లేకుండా చేసాడు. ఏ హిందీ ఒకసారి మాట్లాడా సార్? టీవీఎస్ మీరిద్దరే వెళ్ళండి, నేను రా టీవీఎస్. టీవీఎస్ అన్న స్కూటీ. వీళ్ళిద్దరు సెట్ ఓకే, వీళ్ళిద్దరు సెట్ ఓకే. మరి నాకు దీపక్ భయ్యా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సిద్ధు హిందీలో మాట్లాడవా? సిద్ధు హిందీలో మాట్లాడవా ప్లీజ్? स्कूटी कैसे चलाते आप बोलो? स्कूटी कैसे चलाते? स्कूटी ऐसा, स्कूटी ऐसा ऐसा. मम्मी अम्मा विष्णु कैसे है बोलो? अच्छे बहुत अच्छे. एक्सप्लेन करो ना. बहुत अच्छे ప్రకృతి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రకృతి కాశీలో స్కూటీలో యాత్ర, కాశీ యాత్ర. ఏవి రైమింగ్ సార్? పోనీ. చలో థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ సార్. కాలభైరవ్ టెంపుల్కి అయితే వచ్చేసాం మనం. చాలా ఇరుకిరుగ్గా ఉన్నాయి రోడ్లన్నీ, చాలా కంజెస్టెడ్గా. సో రీచ్ అయిపోయాము. బైక్ అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవటమే కాలభైరవ టెంపుల్కి. ఫస్ట్ ఎలా ఉంది స్కూటీ రైడ్? విష్ణుకి అయితే చెమటలకు ఎక్కేసింది. వస్తేనే ఇలా ఉంది, నార్మల్గా నడిచి రావాలి అని అనుకున్నాం. 7-8 అయ్యేది అంతే, నడుచుకుంటూ వస్తాయండి పరిస్థితి. ఆల్మోస్ట్ ఎంత, ఒక 5 కిలోమీటర్స్ దయ వల్ల ఇలా వచ్చేసాం. కానీ నడుచుకుంటూ వస్తే మన పరిస్థితి క్యాచ్ అయ్యే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మీ ఆవిడ తప్పిపోయింది అయ్యా. ఇగో ఇక్కడే ఉంది. ఇగో మీ ఆయన్ని నెతికేసుకుంటున్నాడు తప్పిపోయిందని. హైదరాబాద్ నుంచి కాశీ వచ్చిందని రాకుండా ఉంటానా ఏంటి? ఇంటెలిజెంట్ ఫెలో. సో కాలభైరవ టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా రేపంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా డే 1, డే 2, డే 3లో. ఇది క్యూ పరిస్థితి, ఇంత క్యూ ఉంది ఇప్పుడు. ఇదంతా కూడా కాలభైరవ టెంపుల్కి వెళ్ళడానికి క్యూ. ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడంట తెలుసా? ప్రతి ఇంట్లో ఒక శివలింగం ఉంటుందంట. ప్రతి ఇంట్లో. నిజానికి ఈ క్రౌడ్ చూస్తే మినిమం 2 hours పట్టిద్ది అనుకున్న దర్శనం. నిజంగా మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆర్టిస్టులు అవ్వడం ఎంత అదృష్టం అంటే. కొంచెం ప్రోటోకాల్ దర్శనంతో మనం అలా వెళ్ళిపోవచ్చు. నార్మల్ భక్తులది చూస్తుంటే నాకు చాలా, అంటే ఏమో దేవుడిచ్చిన అదృష్టం అది. కానీ చాలా కష్టం ఇక్కడ దర్శనం చేసుకోవడం. థ్యాంక్ యూ దీపక్. సో కాలభైరవ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఇప్పుడు కాశీలో ఉన్న మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం శివుని దర్శనం చేసుకోవడానికి. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ అంటే ఆ క్యూ చూస్తే 1.5 hour 2 hours పట్టేటట్టుంది. బట్ దీపక్ బాయ్ దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం అరేంజ్ చేశాడనమాట. కరెక్ట్గా 5 minutes దర్శనం అయిపోయింది. సో ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఇలా మ్యాజికల్ జరుగుతాయి అన్నమాట. ఎక్కడికి వచ్చిన షాపింగ్ మాత్రం వదలట్లేదుగా విష్ణు. ఇప్పుడు ఏంటి మొత్తం నీ బ్యాచ్ అందరికి బంచ్ ఆఫ్ శారీస్ తీసుకోవాలి, చాలా తీసుకోవాలి అడుగుతారు కదా. కాశీ నుంచి ఏం తీసుకొచ్చాం అంటే తీసుకురాకపోయినా కూడా మనం గుర్తుగా తీసుకెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేనైతే ఏం చేస్తా తెలుసా? ఏం చేస్తావు? తీసుకెళ్తా. కాశీతోడు కాశీతోడు నువ్వు ఉండాల్సిన వాడి అయ్యా. నుంచే తాళ్ళు పట్టుకెళ్తారు కాబట్టి కాశీతోడు పక్క తీసుకెళ్తారు. దాని పేరే కాశీతాడు కదా. అందుకనే తాళ్ళు పట్టుకెళ్ళొస్తాను. అందుకే సిద్ధుకి నాకు ఎంత తేడానో అని వేసింది నీకు. ఈరోజు కాశీ విశ్వనాథుని దర్శనం ఎలా జరుగుతుందా అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. అండ్ మార్నింగ్ మేము బోట్ ప్రయాణం చేయబోతున్నాం. ఇక్కడ ఉన్న అన్ని చూడబోతున్నాం అన్నమాట.
ఇలా మొహాన కొడుతున్నావు 700 అంట. ఓకే నా షాపింగ్ కంటిన్యూ చేస్తా ప్లీజ్. దర్శనం అలా జరిగింది. దర్శనం అయిపోగానే మేము హారతికి స్టార్ట్ అయ్యాము. హారతి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందంట, బట్ లేట్ అయ్యాము. బట్ రేపు మళ్ళీ చేసుకుంటాం. బట్ వచ్చిన రోజు అన్ని దర్శనాలు అయితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడైతే గంగా హారతికి వెళ్తున్నాము. అండ్ రష్ అండ్ గంగా అనేది చాలా హైగా ఫ్లో అవుతుందంట, అందుకోసం అని చెప్పి రెగ్యులర్గా ఉండేలా లేదంట. అరే భవిష్య దర్శనం అయిపోయింది. సో ఎన్ని ఏళ్ళ కలర్? ఆల్మోస్ట్ ఒక 10 years. సో 10 years విష్ అనేది ఫుల్ఫిల్ అయింది. అది కూడా చాలా తక్కువ మందికి అయ్యే విష్ ఇది. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నాకు అయితే ఆల్మోస్ట్ సినిమాలో చూడటం అవన్నీ పక్కన పెడితే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అన్న చాలా చిన్నప్పటి నుంచి 10 years నుంచి చెప్తున్నాను కదా, నేను 10 years ఉన్నప్పటి నుంచి నాకు అది డ్రీమ్ ఉండిపోయింది. ఆ గంగాహారతి చూడాలి, కాశీ వెళ్ళాలి. ప్రతిసారి ఎక్కడికన్నా వెళ్దాము అన్నప్పుడు ముందు గుర్తొచ్చే, ఏదైనా టెంపుల్స్కి వెళ్దాం అన్నప్పుడు ముందు గుర్తొచ్చేది కాశీ అన్నమాట. నాకు శివుడి గుడికి దేనికి వెళ్దాం అన్నా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అయితే కాశీ. ఎందుకో మరి నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేసింది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే కాశీ రావటం అనేదే ఒక అదృష్టం. అయితే నేను చెప్పలేకపోతున్నాను అది మాటలో. ఎందుకంటే నా బర్త్డే రోజు నేను కాశీలో ఉన్నాను అన్నది పక్కన పెడితే ఆయన్ని చూడటం, లిటరలీ ఈ మధ్య ఆపేశారంట స్పర్శ దర్శనం. నేను ఆయన తాకటం, నాకు ఇంకా కళ్ళ ముందు అవన్నీ కదులుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఈజీగా ఏడ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకు తెలియదు ఆ వైబ్రేషన్స్ ఎలా వచ్చాయో. వెళ్తున్నాను, ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చి ఇంకా ఎలా వచ్చాయో కూడా తెలియదు. బట్ నాకు చాలా జీవితంలో గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అనమాట ఇదైతే. అది మాత్రం ఖచ్చితం. నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్ఫుల్ అంటే అది మమ్మీ డాడీకి. దాని తర్వాత థ్యాంక్ఫుల్ అంటే మీ 5 నేను చెప్తున్నాను కదా, నలుగురు. అదే అది 5 అని అలవాటు అయిపోయింది. నలుగురికి కృష్ణక్క, సిద్ధన్న, లొల్ల, మీరు అనేది లేకపోతే మేబీ ఇది జరుగుండేది కాదేమో నా లైఫ్ లో. నాకు అప్పటి వరకు లోపలికి వచ్చాము, పాలు తీసుకుని అభిషేకం చేయడానికి, అదంతా ఒక ట్రాన్స్లో ఉంటే కింద కృష్ణకు పాలు పోస్తుంది, సిద్ధన్న అభిషేకం చేస్తున్నా, నేను క్లియర్ గా చూస్తున్నా. నెక్స్ట్ నువ్వు వెళ్ళినప్పుడు నేను అలా పాలు పట్టుకుని ఉన్నాను. చేస్తున్నావు కదా అని చూస్తున్నాను. నేను తీసావు, పెట్టావు, నా కళ్ళ ముందు ఇంకా అసలు ఎలా వేసాడు నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన ఎలా కొట్టారు నీకు, అది తగలటం, నువ్వు బౌన్సే లెగటం, కానీ నీకు మాత్రం ఆ జీవితంలో గుర్తుండిపోతుంది. అది ఎవరికి కలగని అదృష్టం. యాక్చువల్లీ నేను ఈ జీవితంలో చేసిన పాపాలు, నేను చేసిన తప్పులన్నీ కూడా ఆ దెబ్బతో నాకు అన్ని వెళ్ళిపోయాయి. యాక్చువల్లీ శివుడికి మేబీ నేను జస్ట్ తాకాను, సిద్ధన్న జస్ట్ తాకాము, కానీ అది ఆ టచ్ చేయటము అది ఆ థాట్ రాలేదు మాకు కూడా నిజంగా అక్కడికి వెళ్ళి. అది కానీ నువ్వు కొట్టించుకున్నందుకు ఫుల్ఫిల్ చేసాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ నీ బ్లాగ్ రిలీజ్ అయిపోయేటప్పటికి ఇంకో పెద్ద న్యూస్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీ ఛానల్ గట్టిగా తీసుకెళ్తుంది, చూసాను. సో మా సపోర్ట్, నా వీడియోస్ సపోర్ట్ కూడా మీకు 100% ఉంటుంది. ఎవరైనా కనుక ఇప్పటి వరకు లొల్లాస్ వరల్డ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఇప్పటికి బవీ బ్లాగ్స్ చూసి ఉండకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ యూట్యూబ్. బవీ బ్లాగ్స్ లో భవిష్య మీ ముందుకు వచ్చింది. సో తనని నాతో పాటుగా తను కూడా ఎంకరేజ్ చేయండి. చలో రాజా గారు, సో ఈ రోజు నీకు గుర్తుండిపోద్దని చెప్పావు కదా, లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ సీరియస్లీ ఐఎమ్ సో బ్లెస్డ్. ఈరోజు చాలాసేపు అభిషేకం చేసుకున్నాను అండ్ మర్చిపోలేని రోజు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను, బట్ ఎక్స్పెక్టేషన్స్ మించి ఈరోజు స్వామివారి దర్శనం, ఆయన పిలుపు వచ్చింది, ఇక్కడికి వచ్చాము. అండ్ మనమందరం కూడా
తిరువన్నామలై, అరుణాచలం ఇవన్నీ తిరిగి మళ్ళీ ఇక్కడికి 1 మంత్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇదంతా బాగుండి సో ఇలాంటి యాత్రలు ఇంకా కొనసాగిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు మన మీద ఉండాలి అండ్ మనల్ని ఇష్టపడే అందరి మీద దేవుడి ఆశీస్సులు ఉండాలి అని కాశీ విశ్వేశ్వరుడిని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఆ కాశీ విశ్వేశ్వరుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ గురించి కూడా నీ ఎక్స్పీరియన్స్ ఏంటబ్బా? యాక్చువల్లీ అది బ్లెస్సింగ్స్ అనే అనుకుంటున్నాను డార్లింగ్. నేను 100% అది బ్లెస్సింగ్. ఎందుకంటే ఏమో నేను ఎక్కువ కూడా అబ్జర్వ్ చేయలేదు. నువ్వు మైకంలో ఉండిపోయావు, లోపలికి వెళ్ళి ఆయన్ని కడుగు అంటే అభిషేకం చేస్తూనే ఉన్నావు, టాప్ టు బాటమ్ కంటిన్యూ. ఒకసారి టచ్ చేస్తే చాలు అనుకుంటే నువ్వు లిటరల్ ఒక 3 minutes అనుకుంటా దాన్ని ఎలా నువ్వు ఆ లింగాన్ని బకెట్ అంతా మొత్తం బాగా జరిగింది. నువ్వు కూడా బాగా బ్లెస్డ్. అంటే ఏదన్నా తెలిసి తెలియని తప్పులకి దేవుడు పెద్ద శిక్ష వేయకుండా నా జస్ట్ తప్పులన్నీ ఒక దెబ్బతో పట్ట అంతే తీసేయడం, రేపటి దర్శనానికి రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ వచ్చాను లోపలికి, ఆ బకెట్ లో పాలు పట్టుకొని భయపడుతూ శివుడి దగ్గరికి వచ్చి అలా మెస్మరైజ్ అయిపోయి చూస్తున్నాం అనమాట. సో మెస్మరైజ్ అయిపోయి చూస్తున్నాము. సిద్ధన్న మొత్తం అసలు అభిషేకం ఒక రేంజ్ లో చేసేస్తున్నాడు అనమాట మనోడు. ఆ తర్వాత జెస్సీ వెళ్ళింది, విష్ణక్క వాళ్ళు కూర్చున్నారు అనమాట. నేను వెనకాల నిల్చొని ఉన్నా. నువ్వు వచ్చి రుద్రాక్షలు అవి తీయగానే ఆయన ఏమన్నాడు, నయా హే అని అడిగాడు. ఆ నయా హే అంటే ఆ టీకే అన్నాడు. నువ్వు ఆయన మీద వేసేసి దండం పెట్టుకుంటే ఆయన జస్ట్ అలా తల తిప్పి ఇటు తిప్పే లోపల తలానిచ్చావు కొడితే అది నాకు స్లో మోషన్ లో ఆయన అలా చెయ్యెత్తి అలా కొట్టడం నాకు కనిపిస్తుంది స్లో మోషన్ లో. నేను పట్టుకొని బ్రో అని వెనక్కి లాగాను అనుకో, ముందు నా అక్క వాళ్ళు ముందు విగ్రహం మీద పడిపోతాడు, అప్పుడు నా డిప్పు మీద కొడతాడని నేను అలా చూస్తూ ఉండాల్సి వచ్చింది. యాక్చువల్లీ కాపాడలేకపోయాను, సారీ. ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ అప్పుడు సిచ్యువేషన్ వేరే ఉండింది. మరి ఇద్దరం కలిసి కూర్చొని దీని గురించి ఒకసారి మాట్లాడు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఫన్నీ పార్ట్, ఇదేంటి ఇలా నవ్వుతారు అనుకోకండి దయచేసి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో మన ఇద్దరం కూడా ఒకసారి కూర్చొని మాట్లాడతాం కదా, అప్పుడు డోంట్స్ కూడా ఏంటి అనేది మేము చెప్తాం. ఓకే, కాశీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మార్నింగ్ నుంచి డే 1 క్రేజీ. యాక్చువల్లీ మాకు ఇది డే 1 అంటే మధ్యాహ్నం వచ్చామనే ఫీలింగ్ లేదు, 2 రోజుల క్రితం వచ్చామనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు సడన్ గా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాం. నాకు ఇంకా చాలా ఎంతో హ్యాపీ. ఒకసారి గంగలలో మునిగి తేలేనంటే ప్రశాంతంగా రూమ్ లో ఉండొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ఆబ్వియస్లీ అది మీరు జరగనివ్వరు. సో ఇప్పుడు కాశీ బ్లాగ్ మా వాళ్ళందరూ చేశారు, ఎవరు చేశారు తెలియక. ఈయన ఇచ్చిన కంటెంట్ మాత్రం ఎవరెవరు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్. నేను నడవడానికి కూడా నడుస్తుంటే ఆయన మాత్రం వీడియో పట్టుకొని షూట్ చేస్తూనే ఉన్నాడు. క్రేజీ చేసేవారు. యాక్చువల్లీ నేనే చాలా ఎక్సైటెడ్ ఉన్నా వీడియో చూడడానికి. జస్ట్ పొద్దున్న అదే చెప్పాను బండి మీద. నేనేమో బండి ఇలా కష్టపడి తోలుకుంటూ వస్తుంటే నేను నికే తీసుకున్నాను. ఈయన దొరికింది కంటెంట్ గట్టిగా అనుకున్నా. బట్ బాగుంది, ప్రాపర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మ్యాటర్ ఏంటంటే డిన్నర్ డే 1 ఎండ్కి వచ్చింది. సో డిన్నర్కి వచ్చేసాం అండ్ మార్నింగ్ లంచ్ కూడా అదిరిపోయింది. చాలా బాగుంది. యాక్చువల్లీ కొంచెం అందరూ ఫుడ్ బాగోదు అది ఇది అన్నట్టుగా అన్నారు, బట్ అలాంటిది ఏం అనిపించలేదు. రోటీస్ అవన్నీ ఫుడ్ కాబట్టి బాగున్నాయి. బట్ కొంచెం స్పైసీ మనం తింటాం కాబట్టి కొంచెం స్వీట్ అనిపించింది. బట్ ఫైన్, ఇప్పుడు అన్ని చోట్ల మనకు కావాల్సి ఉండదు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంతో పోల్చుకుంటే నాకు 100% బాగుంది. సో బేసికల్ గా ఫుడ్ బాగోదు అంటే బాగోదు ఇన్ ద సెన్స్ మనకి నార్త్ సైడ్ వస్తే కొంచెం స్వీట్ యాడ్ అవుతుంది అండ్ రైస్ సైజ్ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో కాశీలో ఫుడ్ బాగోదు కాబట్టి ఎయిర్పోర్ట్ లోనే గట్టిగా తినేసి వద్దామనే ఇంటెన్షన్ తో వచ్చిండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేస్తే అది చాలా రాంగ్. అంటే మీరు కరెక్ట్ ప్లేస్ కి వెళ్తే కనుక 100% మీకు అనుకున్నట్టుగానే ఫుడ్ ఫర్ షూర్ దొరుకుతుంది, సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ని బట్టి. మన భోజనాలు పంచి భోజనాలు కావాలంటే దొరకవేమో, అవి దొరకవు. తీసుకొని ఆర్డర్ చేసుకుంటే. అండ్ జేఎస్ఆర్ గంగా అంటే రివ్యూ ఇవ్వాలనిపించింది కాబట్టి ఇస్తున్నా. నిజంగా కంఫర్టబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ ఫుడ్, అంబియన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అండ్ కంఫర్ట్ జోన్ కానీ చాలా బాగుంది. వ్యూ కానీ ఇది గంగా మీకు మార్నింగ్ మళ్ళీ మీకు ఏం కనిపించకపోవచ్చు. సో గంగా వ్యూ అన్నమాట ఇది. సో వ్యూ పాయింట్స్ ఉన్నాయి అండ్ అన్నిటికీ దగ్గరగా ఉంది. బేసికల్ గా ఈ పక్కనే మాకు గిండా చూపించిన గంగా హారతి అయిందనమాట. సో ఏదైనా సరే మనం ఒక 1 kilometer డిస్టెన్స్ లోనే మొత్తం అంతా ఉంది కాబట్టి హ్యాపీగా నేను ఈ డిస్క్రిప్షన్ లో మొత్తం ఈ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎవరికైనా కాశీ వెళ్ళాలి అనుకుంటే 100% ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నిజంగానే వీఆర్ బ్లెస్డ్.
కాశీ అందరూ అనుకోగానే వెళ్ళలేరు, మేము అనుకోకుండానే వచ్చేసామని చెప్పాలి. సో సీరియస్ గా వికీ తరఫున నా తరఫున థ్యాంక్స్ చెప్పేదైతే విష్ణుకి, ఎందుకంటే ఈ ప్లాన్ అంతా కూడా కాశీ ప్లాన్ అనేది విష్ణుప్రియాది కాబట్టి. సో వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఇలాగే మంచిగా అండ్ అయాన్స్ తో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని అండ్ మా ఫ్రెండ్షిప్ కూడా ఇలాగే మీ కంటిన్యూస్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాశీలో ఆ విశ్వేశ్వరుని దర్శించుకోవడమే ఒక పెద్ద వరం అయితే మరి నేనేమనుకోవాలి, నేను ఎంత అదృష్టవంతుని అనుకోవాలి. ఆయన దర్శనం కలగటమే ఒక భాగ్యం అనుకుంటే నాకు కాశీలో ఇది దొరికింది. ఐఎమ్ సో బ్లెస్డ్. ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానంటే నా ఎమోషన్స్ నేను నా పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏం జరిగింది అనేది. ఫస్ట్ అయితే ఈ మూట్లో ఏముందో చూపిస్తాను మీకు నేను. అసలు ఇప్పుడు ఆయనకి నార్మల్ దర్శనమే చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మేము వచ్చింది శ్రావణ సోమవారం రోజు. సో ఆయన దర్శనం జరగటమే చాలా గ్రేట్ అనుకుంటే మేము ఆయన్ని ముట్టుకొని స్పర్శ దర్శనం చేయించుకున్నాం అండ్ చేసుకున్నాము. అండ్ ఆయన మెడలో ఉన్న ఈ ఏమంటారు దీన్ని, ఈ మాల పేరు నాకు తక్కువ గుర్తు రావట్లేదు, మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. తెల్ల జిల్లేడు, ఎస్ తెల్ల జిల్లేడు హారం అండ్ ఆయనకి ఎంతో ఇష్టమైన బిల్వపత్రి అండ్ మీకు తెలుసు శంకుపూల దండ, ఇది ఆయన మెడలో ఉంటే. సో బేసికల్గా నాకు పంతులు గారు ఏం చెప్పారంటే అభిషేకం చేసుకోండి అని చెప్పారు. బట్ శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఆ లింగానికి తల అంచి మొక్కుకుంటామో సో ఇక్కడ కూడా అలాగే చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్తో వితౌట్ నాలెడ్జ్ లోపలికి వెళ్ళి సిద్ధు అభిషేకం చేసేసాడు. దాని తర్వాత నేను వెళ్ళి పాలు పోస్తుంటే అభిషేకం చేయడానికి ముందు నేను ఇంతకు ముందు కొనుక్కున్న ఈ రుద్రాక్షమాల ఏదైతే ఉందో, ఈ రుద్రాక్షమాల అండ్ ఈ రుద్రాక్షమాల వెండితో చేయించింది, ఈ రెండు తీసుకెళ్ళి పంతులు గారు వేస్తుంటే నయాయ క్యా అన్నాడు, కొత్తయా అని అడిగాడు. ఎస్ కొత్తయా అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇది ఆయన మెడలో వేసి నేను తీసుకున్నాను. ఆ పంతులు గారు అలా తిరిగి ఇలా చూసే లోపల శ్రీశైలం లాగా తల అంచొచ్చు అని చెప్పి తల ఇలా శివలింగానికి ఆంచగానే లేచే లోపల ఒక పెద్ద దెబ్బ నాకు ఇక్కడ మెయిన్ పూజారి ఒక దెబ్బ గట్టిగా కొడితే ఆ ప్రెషర్కి నేను వెళ్ళి శివలింగాన్ని గుద్దుకొని మళ్ళీ పైకి వచ్చాను అనమాట. సో ఒక విధంగా నేను చేసిన ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులు కానీ ఏదో తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ ఏమైనా ఉంటే ఆ శివుని సాక్షిగా ఆ పంతులు గారి వల్ల పంతులు గారి రూపంలో అక్కడే పనిష్మెంట్ వచ్చేసిందని అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీతో షేర్ చేయాలనిపించింది, చేశాను అనమాట. అంటే Congratulations, Jesse. Thank you so much. It's online. Yes. It's on air now. మేము స్టార్ట్ అయ్యాం త్రివేణి సంగమానికి డే 2. సో ఈరోజు మాక్సిమం ప్లేసెస్ కవర్ చేసేసి నైట్ వరకు అన్ని చూసేసుకొని వస్తాం అనమాట. ఈరోజు శ్రావణ సోమవారం అవడం వల్ల వెహికల్స్ అన్నింటినీ లోపలికి ఎలో చేయట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా ఆటో రిక్షా తీసుకొని ఏదైతే మా ఇన్నోవా వెయిట్ చేస్తుందో అక్కడ వరకు వెళ్ళాలి. సో అక్కడి నుంచి మేము త్రివేణి సంగమానికి స్టార్ట్ అవుతాం అనమాట. అది మ్యాటర్. దీపక్ భాయ్ పేమెంట్ మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి और ये आलोपिक मेहता आलोपित मेहता माता और इसके बाद हनुमान मंदिर और आनंद भवन. సో జనరల్ గా బయటకు వచ్చినప్పుడు ఎవరు పాకెట్ లోంచి డబ్బులు దొబ్బేద్దామా, ఎవరిని ఎలా పట్టుకుందామా అని ఆలోచిస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ కాశీలో ఎవరిని టచ్ చేసినా సరే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. అండ్ మాకు దొరికిన దీపక్ భాయ్ కూడా అలాగే ఉన్నాడు అనమాట. ఒక ఆటోలో 350 అడిగారని చెప్పి ఒక 20 ఆటోలను అడిగి 150కి సెట్ చేశాడు. సో అలాంటి మనుషులు ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మోసపోవటం అనేది రాంగ్. నేను చాలా వీడియోస్ లో జాగ్రత్తగా ఉండండి అంటారు, బట్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. మంచి మనుషుల్ని కాంటాక్ట్ అయితే చాలు. సో మనమైతే వెళ్ళిపోతాం. చాచా జాంగే సీతామढ़ी भी दिखा रहे आप, लेकिन अलग का प्राइस है. డబ్బాలో రాళ్ళేసినట్టు గల 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 సౌండ్లు. ఈ త్రివేణి సంగం అనేది మనకి బనారస్ నుంచి ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. సో కాశీ అండ్ బనారస్ అనేది పక్కనే ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే. సో బనారస్ నుంచి త్రివేణి సంగం వచ్చేసి మనకి 130 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నిన్న చాలా బాగా జరిగింది కదా దర్శనం, ఎలా అనిపించింది మొత్తం ఎక్స్పీరియన్స్?
అంటే కాశీ విశ్వనాథుని దర్శనం అనేది అంత ఈజీ కాదు అని అంటారు. అది మాకు చాలా త్వరగా ఆ దేవుడే పిలిపించుకుని దర్శించుకునేలాగా చేశారు అని చెప్పి మాకు చాలా చాలా అంటే రియలిస్టిక్ గా అనిపించింది. దాని తర్వాత ఇక్కడ ఉండే పాజిటివిటీ కానీ, స్పిరిచువాలిటీ కానీ, తర్వాత పీస్ అన్నమాట. అంటే చాలా మ్యాజిక్ లాగా ఉంటుంది ఈవినింగ్ జరిగే గంగా హారతి. ఇవన్నీ కూడా మనము భక్తి ఛానల్లో వీటిలో చూడటం తప్ప రియల్ గా చూస్తే ఎలా ఉంటుంది, ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఏంటి అనేది తెలుస్తుంది. కన్ఫర్మ్ గా లైఫ్ లో ఒక్కసారైనా మనం కాశీ వెళ్ళాలి అని అనుకుంటాం. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బాగా ఇష్టమైంది వదిలేయాలి అని అనుకుంటాం. మేము ఇప్పుడే కాదు, మళ్ళీ ఇంకొకసారి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మేము ఏంటి వదులుకోలేదు ఇక్కడ. సో గంగా హారతి గాని అండ్ అభిషేకం చేయించారు మాతో. నేను ఇలా పాలు పోస్తూ ఉంటే సిద్ధు లింగానికి ఇలాగా చేస్తూ ఉన్నారు. అది చాలా చాలా బాగా అనిపించింది. మొత్తం అంతా ఒక డ్రీమ్ లాగా అయిపోయింది మాకు. అండ్ ఇది ఒక లైఫ్ లో మర్చిపోలేని మరొక మెమరీ. ఓకే, ఆ మెమరీలో నన్ను కొట్టిన మెమరీ నీకు ఎలా అనిపించింది? వాట్ యు ఫీల్ అబౌట్ ఇట్? అంటే ఫస్ట్ మేమిద్దరం వెళ్ళాం లోపలికి, గర్భగుడి లోపలికి. వెళ్ళిన తర్వాత ఇలా నేను ఒక బకెట్ తో పాలు పోస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్ అలా ఉంటాయి మా పాలు. అది పోస్తున్నా సిద్ధు ఒక ఆల్మోస్ట్ ఒక 1 minute వరకు నీట్ గా అభిషేకం చేస్తున్నారు. దాని తర్వాత నరేష్ వచ్చి లింగానికి శిరస్సు తగిలించాలి, తాకిస్తే మంచిది అని అంటారు కదా. అలా చేసే టైంలో మేబీ అక్కడ తగిలించకూడదో, లేకపోతే ఆ టైంలో ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని అలౌడ్ లేదు, మిగిలిన భక్తులు అడుగుతారనో ఏమో తెలియదు. కానీ ఆయన మా పంతులు గారు అక్కడ ఎవరైతే ఉన్నారో పూజారి, ఆయన ఇలాగా హాట్మన్ కొట్టడం అనేది జరిగింది అనమాట నరేష్ ని. అప్పుడు తనకి ఇలా కొట్టడంతో ఇది వెళ్ళి లింగానికి తగిలింది. సో కొంచెం గట్టిగానే దెబ్బ తగిలింది. కానీ ఎందుకు అలా చేస్తారేమో తెలీదు, ఎక్కడో ఏదో పాపమో తప్పో చేసి ఉంటాడు, అందుకే దేవుడు శిక్షిస్తున్నట్టు అనిపించింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాటర్ మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. చూడు అక్కడ చూడు, ఆల్మోస్ట్ ఇంకొక 2 minutes లో గంగా యమున సరస్వతి ఏదైతే సంగమం ఉందో అక్కడికి వెళ్ళి ఒక బోట్ మాట్లాడుకొని జంప్. ఇలా వచ్చినప్పుడు బయట ఇలా ఆస్వాదిస్తే బాగుంటది. ఏంటది? ప్రకృతిని. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నా అచ్చమైన హిందీతో మాట్లాడి నేను మనిషికి 300తో ఫిక్స్ చేశా. 1500. సో మ్యాటర్ ఏంటంటే మనిషికి 300. సూపర్. సో ఎవరన్నా వీడియో చూస్తే వచ్చి 100 చెప్తే మీరు ఆలోచించకండి, మనిషికి 300 ఇస్తామని చెప్పి పర్సనల్ గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఎటు నుంచి వేసుకోవాలి? అది బ్యాక్ సైడ్ పేరు ఉంటుంది చూడు బ్రో, ఇది బ్యాక్ సైడ్. అందులో బొర పెట్టేయండి బ్రో అది తాడు చూడు ఒకసారి. పెట్టుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నాకు ఎలాగో అది గజగీత కానీ కాబట్టి. మన ఇద్దరం గంగమ్మ తల్లి బిడ్డం. అవును. సరే తరలే. జనవరి మాసంలో యమున గ్రీన్ లో ఉంటది, గంగా బ్రౌన్ లో ఉంటది. జనవరిలో మాత్రం. సో అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు కుంభమేళకు వచ్చామంట మనం. కుంభమేళ నడుస్తుందంట 12 సంవత్సరాలకు ఒకసారి. సో అందుకోసం ఇంత రష్ ఉందట, ఇన్ని బోట్స్ కానీ ఇవన్నీ కూడా. సో త్రివేణి సంగమంలో మనకి ఏదైతే పిండ ప్రదానం ఉందో అది ఇక్కడే నడుస్తుంది. సో గంగలో వదులుతారు కాబట్టి పిండ ప్రదానం ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కడ చేస్తారట. అది గంగా వాటర్ అంట. అసలు సడన్ గా వేడిగాలి నుంచి చల్లగాలి వచ్చింది. వేడిగాలి నుంచి చల్లగాలి వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటే యమునా నదిలో వేడి ఉంటుందట, గంగా నదిలో చల్లగా ఉంటుందంట. సడన్ గా చల్లగాలి వస్తుంది. అదే వెదర్ చేంజ్ అవుతూ ఉంటదంట. సో వెదర్ ని బట్టి కూడా ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటదంట. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉన్న ప్లేస్ అనేది సంగం. సో స్నానాలు చేయించాలంటే మధ్యలో సడన్ గా వదిలేకుండా ఇలా బోట్కి మధ్యలో చెక్కలు కట్టి సో దాంట్లో దింపి స్నానం చేయిస్తున్నారు అనమాట. సో అదొక ప్యాకేజ్ అనుకుంటా స్నానం చేయించాలి. భయ్యా उसका సపరేట్ కాస్ట్ అయ్యేగా బాత్ करने के लिए 30 రూపీస్, 30 రూపాయలు అంట అక్కడ స్నానం చేయిస్తున్నందుకు. గవర్నమెంట్ రేట్ 30 రూపీస్ అంట. అంతర్వాయు లోపల నుంచి వచ్చేది సరస్వతి అంట. జనరల్లీ ఇప్పుడు మేము పర్ఫెక్ట్ గా త్రివేణి సంగమం ప్లేస్ లో ఉన్నాం. అంటే తెలియంది చాలా మందికి తెలియక చేసేది ఏంటంటే ఇటువైపు నుంచి గంగ వస్తుంది, అటువైపు నుంచి యమున వస్తుంది అండ్ సరస్వతి ఇంకో దగ్గర నుంచి కలుస్తుంది అంటారు. బట్ అది రాంగ్. గంగ ఇటువైపు నుంచి వస్తుంది అండ్ యమున ఇటువైపు నుంచి వస్తుంది. సరస్వతి అనేది మనకి గుప్త నది, అంతేనా? అంతర్ నది. సో లోపల నుంచి వస్తుంది కదా వాటర్. సో అది మనకి ఆ ఫ్లో తెలియదు. 3 కలిసే ప్లేస్ ఇది. 1-2 kilometers వచ్చి ఆ ప్లేస్
సంఘం ఫిక్స్ చేసుకుని ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మనం స్నానం చేయడానికి సపరేట్ సెటప్ కూడా ఉంది. అది కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, 30 to 50 రూపీస్ per person ఛార్జ్ చేస్తారు. సో దాంట్లోకి వెళ్ళి మునిగేసి వచ్చేయచ్చు అనమాట కంఫర్టబుల్గా, అంతే. సో గంగలో దీపం వదిలిపెట్టాలట. ఇప్పుడు వదిలేస్తాను. అయ్యా ఓన్లీ త్రివేణి సంఘం వస్తే ఏమేమి చూసుకోవచ్చు? హనుమాన్ టెంపుల్ ఒకటి, नेक्स्ट అమ్మవారి టెంపుల్, और उसके बाद भरतवाज मुनि आश्रम आजाद पार्क, భరద్వాజ్ ఆశ్రమం, भरतवाज मुनि आश्रम భరద్వాజ్ ముని ఆశ్రమం. जैसे राम भगवान चित्रकूट को इधर से गया है, राम भगवान का ఓకే, तो सीता अम्मा ने कोटमैनपुर गोल्ड दिया था, రింగ్ దియా. ఓకే, ఇది లక్ష్మణ్ గుడి ఉంది. లక్ష్మణ్ గుడి. ఓకే, లక్ష్మణుడి గుడి ఉందని తెలిసారు కదా, ఇప్పుడే తెలిసింది. అదే కదా, యా. इधर से राम भगवान चित्रकूट को गया था, చిత్రపూర్ 120 किलोमीटर पैदल पदयात्रा. 120 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మరి భద్రాచలం వాళ్ళు అప్పుడు అరణ్యవాసం చేశారు కదా 14 సంవత్సరాలు. సో ఇదంతా అడవులే అప్పుడు. అన్ని తిరిగేశారు వాళ్ళు. సో త్రివేణి సంఘం నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఆంజనేయ స్వామి టెంపుల్లో కంటిన్యూస్గా ఓపెనే ఉంటుందంట. సో ఆ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని చూడము. త్రివేణి సంఘం పక్కనే మనకి హనుమాన్ టెంపుల్ ఉంది, చూసుకోవచ్చు. బేసికల్గా హనుమాన్ టెంపుల్కి లోపలికి ఎంట్రీ ఇది అనమాట. లోపల వినాయకుడు నిలువుగా ఉండడు, పడుకొని ఉంటాడు. చాలా పెద్ద విగ్రహం ఉంటుందని విన్నాను నేను. నెక్స్ట్ कहाँ जा रहे हैं? जा रहा है ओलंपिक माता ना. అలోపిక్ మాత. విష్ణు తెలుసా? నెక్స్ట్ అలోపిక్ మాత, అలోకి మాత అంట. సో ఏంటంటే దారిలోనే ఆనంద భవన్ అంట. ఫస్ట్ ఆనంద భవన్ చూసుకొని దాని తర్వాత మాత దగ్గరికి వెళ్తున్నాం అనమాట, శక్తిపీఠం. సో మనం ఏదైతే అనుకున్నామో అలోపిక్ మాత శక్తిపీఠం అనుకున్నాం కదా, ఆ శక్తిపీఠం అనేది ఇప్పుడు మనం రీచ్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ది శక్తిపీఠం అంటే మనకున్న శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అలోపి మాత. సో అక్కడికైతే వచ్చేసాం మనం. హార్డ్లీ నాకు త్రివేణి సంగమం నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఆ శక్తిపీఠం అయితే ఇదే. సో ఇది ఎగ్జిట్ మార్గం అండి. ఎగ్జిట్ మాత్రం ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ అండి. విష్ణు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి కృప గట్టిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూర్చోబెట్టి, ఆయనకైతే మరీ గట్టిగా ఉంది. ఏదయ్యా పలం చూపించు, అది కూర్చోబెట్టి గోత్రనామాలు చదివి అన్ని చదివి కూడా ఆ చేతిలో లోపల నుంచి అది ఏంటి ఇప్పుడు ఆ పన్నుని పడేయడానికి కూడా ఆలోచిస్తున్నా ఎక్కడ పడేయాలని, అంతేనా? నిజంగా శక్తిపీఠం నుంచి తీసిచ్చారంటే నాకు చెప్పమ్మా, ఇప్పుడు ఏం జరిగింది లోపల? ఏం జరిగిందంటే బుట్ట కొనుక్కుని వెళ్దాం అనుకున్నాం. అమ్మవారికి పెడతారు కదా పూలు, జాకెట్ ముక్క అవన్నీ కొనుక్కుని వెళ్దాం అనుకుని కూడా ఆగిపోయి వెళ్ళిపోయాం అలాగ ఫ్లోలో నడుచుకుంటా. ముందు కొందాం అని కూడా ఫ్లోలో వెళ్ళిపోయాం అన్నమాట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా ముందు వాళ్ళు అందరి చేతిలో బుట్టలు ఉన్నాయి, అమ్మవారికి నీళ్ళు పోయడానికి వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేమేమో ఏం లేవు. సరే దక్షిణార్థం అని చెప్పి అన్న అక్క ఇద్దరు దక్షిణ వేసారు. వెళ్తుంటే ఆపేసి పంతులు గారు కొబ్బరి చెప్పాను పూలు ఇస్తుంటే మామూలుగా ఇస్తారు కదా అని ఎక్స్పెక్ట్ చేసాం. అంతవరకే ఎక్స్పెక్ట్ చేసాం నేను, విష్ణక్క. అన్నకి ఏదన్నా చిన్నది టవల్ లాంటిది ఇస్తారు అని. ఆయన ఏం చేశారు, నుంచోబెట్టి మొత్తం గోత్రనామాలతో సహా అర్చన చేసి అసలు నీకు బుట్టలో కూడా ఇవి లేవు, ఏం లేవు, ఇవన్నీ ప్రసాదం లాగా జస్ట్ ఊరినే కొబ్బరికాయ అది లోపల ఎంత నొయ్యలాగా ఉంది, నుయ్యలాగా. అందులో ఆయన తీసి చేతికన్నా తీస్తే మామిడికి వచ్చింది అనమాట. సో సిద్ధానికి మామిడికాయ, నాకు విష్ణుకి ఏమో కొబ్బరికాయ, పూలు, జాకెట్ ముక్క అన్ని ఇచ్చారు. సో బ్లెస్ సీరియస్. ఈ సంవత్సరం మీరు గట్టిగా అది కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడైతే కరెక్ట్గా అమ్మవారిది మన
శక్తిపీఠం ఉంటుందో శక్తిపీఠం ఎక్కడైతే శక్తిపీఠం దగ్గర పాట అయితే ఉంటుందో దానిలో నుంచి తీసి ఈ శక్తిపీఠం గురించి కూడా చెప్పవా, విగ్రహం ఎందుకు లేదనేది? ఇక్కడ విగ్రహం ఎందుకు లేదు అంటే మన ప్రతి శక్తిపీఠంలో ఏంటి అని అంటే అమ్మవారిది ఒక పాట ఉంటుంది కదా. సో ఇక్కడ అమ్మవారికి పడిన పాట ఏంటి అంటే బ్రెస్ట్ పీస్ అన్నమాట. సో మన బాడీలో ఏదైతే పాట ఉంటుందో అది ఇక్కడ ఉంది. సో అందుకనే ఇక్కడ అమ్మవారికి రూపం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి పాదం ఉంటుంది కదా, పాదం పడిన చోట పాదం కనిపిస్తుంది మనకి, చెయ్యి ఉన్న చోట చెయ్యి, అలాగా చెవు ఉన్న చోట చెవు అలా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఎందుకు కవర్ చేసి ఉంటారు, అసలు అమ్మవారికి రూపం ఎందుకు ఉండదు అంటే ఇక్కడ పడింది ఆవిడ బ్రెస్ట్ పీస్. సో అందుకే మొత్తం కవర్ చేసి లోపలికి ఇలా గుంటలా ఉంటుంది. మనం తీసుకెళ్ళిన నీళ్ళన్నీ ఆ గుంటలోనే పోస్తారు. ఇట్లా లోపలికి ఉంటుంది, కింద ఉంటుంది ఇలా గుంటలాగా. సో మనం తీసుకెళ్ళిన నీళ్ళన్నీ కూడా చూడు అసలు వెలిగిపోతుంది ఫేస్. సో అన్నకి ఇప్పుడు ఆ తీసిన ఫ్రూట్ అన్నకి ఏదైతే ఇచ్చారో అది దాంట్లో చాలా సేపు తవ్వి ఇచ్చారు. నిన్న చేతి రాత్రులు మారాయి, ఈరోజు తలరాత మారుతారు. నాగవాసుకి టెంపుల్ కి వచ్చాము. సో బేసికల్గా నాగవాసుకి టెంపుల్ అంటే ఏంటంటే, మనకి దేవుళ్ళు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం వచ్చింది కదా, ఆ క్షీరసాగర మదనం చేసింది ఒక పాముతో. ఆ పాము పేరే నాగవాసుకి అన్నమాట. సో ఆ పాముకు సంబంధించిన టెంపుల్ ఇది. అది వరల్డ్ వైడ్ గా ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉందన్నమాట, నాగవాసుకి. మన ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక్క టెంపుల్ నాగవాసుకి. సో వరల్డ్ మొత్తం మీద ఉన్న ఒకే ఒక టెంపుల్ ఇది, నాగవాసుకి టెంపుల్. ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే, మనకి దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. సో ఆ మదనం చేసినప్పుడు అమృతం పుట్టింది, ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. ఆ మదనం చేయడానికి హెల్ప్ చేసిన ఏదైతే పాము ఉందో ఆ పాముకు సంబంధించిన టెంపుల్ ఒకే ఒక టెంపుల్ అన్నమాట. ఆ పాము పేరు శ్రీ నాగవాసుకి స్నేక్ అన్నమాట. సో ఆ పాముకు సంబంధించిన టెంపుల్ ఇక్కడ ఒక్క చోటే ఉంది వరల్డ్ మొత్తం మీద. ఈ టెంపుల్ రావడానికి మెయిన్ రీజన్ భవిష్య. That all credit goes to భవిష్య. नमस्कार भैया, मैं काशी में आया हूँ. मुझे जो ऑटो वाला लेके आया था, मेरा व्हीकल वाला लेके आया था, वो इधर ही 30 ईयर से इधर ही रहते थे जी. लेकिन उसको भी ये टेम्पल के बारे में कुछ भी पता नहीं है. देखिए ये नागवासुकी मंदिर है, इसमें नाग देवता विराजमान है. रात में सर्पों का आते हैं, सोते हैं मंदिरों के अंदर. सर्प आते हैं अंदर हर दिन? जी हर दिन एक सर्प रहता है, नाग नागिन दोनों जोड़ा रहते हैं. कभी भी आइए आप, 11-11:30 बजे के बाद आपको दिखाई देंगे. जैसे मंदिर का पट बंद होता है वैसे सर्पों का आपको विराजमान दिखाएंगे. मैं తెలుగు में ट्रांसलेट करूंगा. इसके बाद రాత్రి పూట 12ంటికి ఇక్కడికి వస్తే ఒక నాగదేవత అండ్ ఒక నాగ ఇద్దరు రెండు పాములు జంటగా వచ్చి ఇక్కడ పడుకుంటాయంట. ఆ రాత్రి 12ంటి తర్వాత వస్తే వీళ్ళే తీసుకెళ్లి ఆ రెండు పాములు చూపిస్తారంట. इसके बाद जो समुद्र मंथन हुआ था छठ में, इनको मारा गया था तलवार से. इनकी रस्सी बनाई गई थी समुद्र मंथन में, तो रस्सी गले में भेज के इनके आत्मा को वो हो गया था. इधर रस्सी कटी होगी, जो आप देखे होंगे बास्की जी के अंदर, तो ऐसा कटा होगा, वही तलवार इनको मारा गया था. यही कहानी है सर्पकुंड. एक यही मंदिर नासिक उज्जैन महाकाल के पास है. नासिक जानते होंगे आप लोग. नासिक में यही मंदिर एक विराजमान है. एक शेष नाग वासुकी शेष नाग मंदिर सरोरी में है आपके. अच्छा गोविंदपुर सरोरी जानते होंगे, तो शेष नाग मंदिर वे है, ये वासुकी है. वासुकी देखिए जो प्याज राशन वो होता है, ये त्यागना पड़ता है पुजारी को. जो प्रबंधक होते हैं, महंत होते हैं, प्याज राशन नहीं खाना चाहिए. ये वासुकी की सेवा ऐसी होती है, जैसे सालिग्राम भगवान की सेवा होती है वैसे वासुकी की सेवा होती है. यही आपके विराजमान है, हजारों वर्ष पुराना हो गया, अभी नहीं वो हुआ. भगवान दर्शन करने आते हैं. नाग पंचमी को मेला लगता है, करोड़ों मेला लगता है जी. नाग पंचमी को मेला लगता है, करोड़ों लोग आते हैं दर्शन करने. नाग पंचमी की 21 अगस्त को है, कभी आइए आप, मेला लगना आपको दिखेगा. 4 बजे सुबह से भीड़ लगती है. थैंक यू సో మచ్. नहीं సో అదనమాట మ్యాటర్. ఏంటంటే
నాకు హిందీ పూర్తిగా వచ్చినా సరే ఆయన చెప్పిన స్పష్టమైన హిందీలో కొన్ని పదాలు అయితే అర్థం కాలేదు, చూసిన చాలా మందికి అర్థమై ఉంటుంది. సో ఈ టెంపుల్ కి అర్ధరాత్రి 12 తర్వాత 2 నాగుపాములు జంటగా వస్తాయంట, లోపల పడుకుంటాయంట. వాటిని చూడాలనుకుంటే 12:30 తర్వాత వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారట. అండ్ ఇలాంటి టెంపుల్ 2-3 ఉన్నాయంట, బట్ నాగవాసుకి టెంపుల్ మాత్రం ఇది ఒకటే. అండ్ రేపు ఆగస్ట్ లో మేళా ఉందంట, కోట్ల మంది వస్తారంట ఇక్కడికి. సో ఖచ్చితంగా ఎవరైనా రావాలనుకుంటే ఆగస్ట్ లో ఇక్కడికి కాశీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ నాగవాసుకి టెంపుల్ కి అయితే ఖచ్చితంగా రండి. అండ్ అంటే మేజర్ థింగ్ నేను ఈ బ్లాగ్ చెప్పాలనుకునేది, దేవుళ్ళని చూపించేస్తున్నాడు ఎందుకు చూస్తారు అంటే అలా చూపించకూడదు కదా అనేది ఒక సెన్స్ ఉంది. బట్ నేను అనుకునేది ఏంటి అంటే, ఎవరైతే కాశీ వరకు రాలేని వాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో ద్వారా దేవుళ్ళని దర్శించుకోవాలనేది ఒకే ఒక కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి, మేమే వచ్చాము, మేము చాలా వీడియోస్ యూట్యూబ్ లో చూసాము, తెలిసిన వాళ్ళని అడిగాం, కానీ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడో దొరకలేదు. సో ఆ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికి ఇద్దామనే ఒక ఆలోచనతో నేను మాక్సిమం ట్రై చేసి వీడియోస్ అన్ని షూట్ చేసి అసెంబుల్ చేసి పెడుతున్నాను. సో ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. నెగిటివ్ కామెంట్స్ మీరు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది నా ఇంటెన్షన్ చెప్పడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా భవిష్య? ఇప్పుడు మనం వెళ్ళే దగ్గరికి అవును అవును ఓకే ఓకే. ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయింది. టెంపుల్ కి ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో తెలీదు. వెళ్ళడం అయితే వెళ్తున్నాం. ఇంకొక 4 kilometers లో అయితే రీచ్ అయిపోతాం. మాక్సిమం ఇది ఒక పల్లెటూరులో ఉంది, అంత డెవలప్డ్ ఏరియా అయితే కాదు. సో బేసికల్ గా ఈ టెంపుల్ విషయం ఏంటి అంటే, మనకి రామాయణంలో లవకుశలతో రాముడికి యుద్ధం అయిపోయిన తర్వాత లవకుశల్ని సీత రాములు వారికి అప్పచెప్పేసి భూమాతను కోరుకుంటుంది, నన్ను నీలో కలుపుకోమని చెప్తే అప్పుడు భూమాత పైకొచ్చి సీతమ్మని తీసుకొని భూమిలోకి వెళ్ళిపోతుంది కదా, ఆ ప్లేసే ఇదట. సో అమ్మవారు భూమిలోకి వెళ్ళిన ప్లేస్ ఇదే అనుకుంటా. जय बोलो हर महादेव की जय. అరుణాచలంలో నడవడం చూసాం, ఇప్పుడు మళ్ళీ కాశీలో నడుస్తున్నారు. ఈయనైతే పుణ్యాన్ని పట్టుకొని నడుస్తున్నాడు. సో ఆల్మోస్ట్ డే 2 అయితే ఫినిష్ అయిపోయిందనే చెప్పాలి. ఇంకొక 500 meters వెళ్తే మా రూమ్ వచ్చేస్తుంది. డే 3. సో ఫైనల్లీ మేము అంటే లాస్ట్ డే వచ్చింది, అంటే 3 రోజుల కోసం అని చెప్పి ప్లాన్ చేసాం కాబట్టి ఇది డే 3. ఈరోజు 5:43. సో 3వ రోజు అండ్ ఫస్ట్ వారాహి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆ టెంపుల్కి వెళ్ళి ఇంకొక టెంపుల్ అయితే చెప్పింది విష్ణు. సో ఆ 2 temples తర్వాత మిగతా ఘాట్స్ కానీ మనకి ఆ బోట్ కానీ అవన్నీ కూడా ఈరోజే. సో బేసికల్గా దర్శనం చేయిస్తానో ఇంకొకటనో ఎవరన్నా వస్తే మాత్రం కాశీలో ఎవరిని నమ్మకండి. జెన్యూన్గా మీకు ఎవరైనా తెలిసి మీతో పాటుగా తీసుకెళ్తే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళండి తప్ప సడన్గా వచ్చి దర్శనం చేపిస్తాను, ఇక్కడికి వచ్చి చెప్పులు ఇప్పండి, ఇక్కడికి వచ్చి బ్యాగులు పెట్టండి అనేది మాత్రం మీరు అస్సలు నమ్మొద్దు. చాలా పెద్ద ఇష్యూస్ అయినవి కూడా ఉన్నాయంట, బట్ మాకైతే దేవుడి దయ వల్ల ఏం జరగలేదు. ఇక్కడ డెవలప్మెంట్ అవి చేయడం కొంచెం కష్టం కదా, ఎందుకంటే చిన్న రోడ్స్ లారీస్ కానీ ఏవి వెళ్ళవు, ఇటుకలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుని రావాలి, అలా శిథిలమైపోతూ ఉంటే వాటిని ఏం చేసుకుంటారేమో తెలియదు. కానీ నిన్న మాట్లాడిన దాని ప్రకారం తెలిసింది ఏం తెలుసా, కాశీలో 3,50,00,000 శివలింగాలు ఉన్నాయంట. ఓకే, ఇంటికి ఒక శివలింగం ఉంటుందట. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ మణికర్ణిక ఘాట్ ఉంది కదా, ఆ ఘాట్లో కులం పేరు పెట్టి ఎవరిని కాల్చరంట, మొత్తం అంతా సింగిల్ కులం.
ఒక్క క్షత్రియులు మాత్రం సపరేట్గా ఒక చిన్న చూపించారు కేజు, అక్కడ కాలుస్తారట. ఎందుకు తెలుసా, ఒక రాజు డబ్బులు ఇచ్చి ఆ ప్లేస్ని కొనుక్కొని మా ఒక్కరిని మాత్రం ఇక్కడ కాల్చండి అని చెప్పి బలవంత అడిగాడంట. ఒక క్షత్రియుల్ని మాత్రం అక్కడ కాలుస్తారంట. చంటి పిల్లలు, కడుపుతో ఉన్న వాళ్ళు, సాధువులు వాళ్ళని కాల్చరంట. తెల్ల క్లాత్తో చుట్టి నడి గంగలోకి తీసుకెళ్ళి గంగలో వదిలేస్తారంట. మొత్తం అంతా ఈ గల్లీ అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు, కంటిన్యూస్గా మొత్తం తెలుగు వాళ్ళే. సో వరాహి అమ్మవారి టెంపుల్ 6:45 వరకు స్పెషల్ దర్శనం 300 రూపీస్ టికెట్తో చేస్తారట. సో 6:45 తర్వాత 12 వరకు అవైలబుల్ ఉంది, బట్ చాలా పెద్ద క్యూ ఉంటుంది, దట్టు ఫ్రీ దర్శనం అది. సో 12 o'clock వరకే దర్శనం ఉంటుందట, దాని తర్వాత దర్శనం ఉంటుందట. ఆరెంజ్ కలర్లో ఉన్న ఆవిడ వరాహి అమ్మవారు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు మనం విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. సో అంటే మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంది, కానీ బేసికల్లీ తక్కువ టైంలో ఎక్కువ దర్శనాలు చేసుకోవాలి అనుకుంటే కనుక జేబుకు పని పెట్టాల్సిందే. కాబట్టి 300 రూపీస్ టికెట్తో మేమైతే హార్డ్లీ ఒక 7-8 minutes దర్శనం అయితే అయిపోయింది. సో విశాలాక్షి అమ్మవారి దగ్గర మరి ఇప్పుడు టికెట్ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. మెయిన్ గేట్ అయితే ఇది, బట్ ఇప్పుడు దర్శనం అయితే ఇక్కడ నుంచి అవ్వట్లేదు. బేసికల్గా నేను తప్పిపోయానని మా వాళ్ళు అనుకుంటున్నారు, బట్ నాకు వాళ్ళైతే కనిపిస్తున్నారు, అక్కడ ఉన్నారు మా వాళ్ళు. సో ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు మనకి త్రివేణి సంగమం నుంచి వాటర్ తీసుకొని కాశీ వరకు బై వాక్ 135 kilometers నడుచుకుంటూ వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారంట. సో వీళ్ళందరూ भैया आप कहाँ से आ रहे हैं? हम मिर्जापुर से आ रहे हैं. मिर्जापुर से जी. बाई वॉक आ रहे हैं? पैदल से आ रहे हैं? पैदल गए थे बैजनाथ धाम से होते हुए यहाँ आए. कितना किलोमीटर? बैज धाम 110 किलोमीटर पैदल यात्रा करके आए. फिर बाबा विश्वनाथ जी का दर्शन किए. ओ गॉड ब्लेस यू. जय शंकर. जय सिद्ध. సో అమ్మవారి దర్శనం అయిపోగానే అక్కడి నుంచి మేము సంకట్ మోచన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మనకి ఒక 3 kilometers ఉంటుందంట. సో 3 kilometers తర్వాత దర్శనం చేసుకొని దాని తర్వాత డైరెక్ట్గా ఘాట్కి. दीपक भाई, एरिया का नाम क्या है? दुर्गा कुंड संकट मोचन. दुर्गा कुंड बोल सकते हो इसको एरिया. दुर्गा कुंड అని చెప్తే సరిపోతుందంట ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఫోన్స్ కెమెరాలు నాటేలో పెట్టేయాలి. అమ్మా భగవాన్ జీ ఏదో తేడాగా ఉందేంటి, ఆశీర్వాद दीजिए. खिला फोन आप क्या होता है इसको? पत्नी लोलो ఈవిడెవరు? అసిస్టెంటా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఎలా ఉన్నారు తెలుసా ముగ్గురు? అదండి డీజే టిల్లు విత్ ఎవరు ఓయిసర్లా. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? కూడా డ్రెస్ చేంజ్ చేయించేశారు. ఇది నా ఓవరాల్ లుక్. జై శంకర్. మా వాడు ఆల్రెడీ బోట్ ఎక్కేశాడు. वरुणा नदी है, आरती नदी जाके वरुणा में मिक्स हुआ तो वरुणा टू अति मिक्स वाराणसी नाम बना है. काशी का 5 नेम है. फर्स्ट नेम आनंदवन, सेकंड काशी, थर्ड वाराणसी, चौथा बनारस, 5वां मोक्षधाम. आनंदवन इसलिए पड़ा 14 वर्ष का वनवास काट के राम जी सीता जी इधर में आए तो माता सीता को इधर में बहुत आनंद प्राप्त मिला. पूरा जंगल था इधर, उन्होंने आनंदवन रखा.
काशी इसके रचयिता शंकर भगवान ने अपने वाइफ के लिए स्थापना किया था, इसलिए काशी। वाराणसी आपको बता दिया, बनारस, बनारसी पान, साड़ी, लस्सी, गलियां वगैरह वगैरह। मोक्षधाम, इधर में जितने भी लोग मरते हैं मोक्ष प्राप्ति मिलती है, 5 नाम। उसके बाजू में आपका ये तुलसी घाट है, तुलसीदास जी राइटर थे ना, पूरा रामायण इधर में बैठ के लिखा। ये सामने तुलसी घाट है, ये पेड़ है ना, टी वाला बिकती, ये तुलसी घाट, इधर में राइटिंग किया रामायण का पूरा रचयिता इधर बैठकर, तुलसी राम जी। ये सामने घाट का नाम है बदैनी घाट, ये आपका पंचकोश घाट में बदैनी तीर्थ यात्रा, इधर में कार्तिकेय जी इधर में यज्ञ किए। ये सामने आपका घाट का नाम है माता आनंदमयी घाट, वो येलो टेम्पल उधर बाजू वाला, उधर में उनके नाम से गरीबों के लिए हॉस्पिटल है। वो आपका वर्ल्ड में जितना भी टेम्पल है, काशी में 95-75% टेम्पल है इधर, 95% टेंपल अन्नी राष्ट्राల్లో ఉన్నాయని ఇక్కడ ఉన్నాయి। वर्ल्ड में आपका जितना भी टेम्पल, अभी आपको पशुपतिनाथपुरी दिखाया ना, इधर में जितना भी आधा से ज्यादा इधर काशी में अवेलेबल है। निषाद राज घाट है, वो केवट होता है ना, निषाद राज राम के मित्र, जो माता सीता और राम को इस पार से उस पार किया, ये उनका घाट है निषाद राज का। ये लोग उनके वंशज में आते हैं, ये वोट वाले हैं ना केवट, ये लोग उनके मतलब वंशज में आते हैं, उसका फैमिली मेंबर है, मतलब दादा के सामने प्रभु घाट है, ऊपर में काली माता का व्हाइट वाला टेम्पल है, नमस्कार कर लीजिए। ये टेम्पल 1 ईयर्स में ओनली 1 बार ओपन होते हैं, दीपावली के दिन, साल में 1 बार। के बाजू में ये चेत सिंह घाट है, 364 days क्लोज। चेत सिंह घाट है, काशी के राजा का है। कि किसके लिए एक ही दिन खुलाता है वो दीपावली के दिन वो होता है ना, क्या बोलते हैं, अमावस्या की रात, इसलिए काली माता का पूजा। नरकासुर को वध करने के लिए ये उग्र रूप डालते बोल के एक ही दिन। ये आपका चेत सिंह घाट है, काशी के राजा का, इसमें आपका साउथ मूवी का बहुत सारा शूटिंग हुआ है इसमें। अभी आपका वो मूवी अभी आपका साउथ मूवी एक शूटिंग चल रहा है, वराइन माता के ऊपर, वो प्रोड्यूसर संतोष भाई है, वो मित्र हैं बहुत अच्छे मेरे। वो निरंजनी घाट है, अंजनी माता के नाम से। हाउस अच्छा है, ये हाउस नहीं होता, अभी कभी शूटिंग वगैरह चलता है ना, अभी इधर में आपका షూటింగ్ చేస్తారంట, साल में 1 बार इधर में आपका साल में 1 बार इधर में देव दिवाली होता है ना, उस टाइम इधर में बहुत बड़ा फेस्टिवल होता है, ऑल घाट पे दीपक जलता है। वो ब्रिज है ना, वो ब्रिज और नीचे में एक ब्रिज है, उसके अंदर क्रोकोडाइल आता है तो उसका आइस क्लोज हो जाता है, उसे दिखता नहीं है, वो गंगा माता का श्राप है उसे। ఆ బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్ మధ్యలోకి వస్తే सामने घाट का नाम है शिवाला घाट, सूर्यदेव हवेली। మధ్యలోకి ఎక్కడైనా క్రోకోడైల్ सूर्यदेव हवेली है, इसको मदर टेरेसा ट्रस्ट ने बनवाया। क्रोकोडైల్ सूर्यदेव हवेली है ना, शिवाला घाट, उसको मदर टेरेसा ट्रस्ट ने बनवाया था। ये सामने घाट का नाम है हनुमान घाट, प्राचीन जूना अखाड़ा है, इधर में होली फेस्टिवल में साधु संत लोग रहते हैं। लेजर लाइट, ये लेजर लाइट है, चेसिंग घाट का है, चेसिंग घाट का लाइट शो सिग्नल नरेंद्र मोदी जी करवाए थे। ओके, ये बाजू में उसके घाट का नाम है राजा हरिश्चंद्र घाट, सत्यवादी राजा हरिश्चंद्र है ना, हरिश्चंद्र घाट, ये उनका घाट है, फेमस है। हाँ, ऊपर में इलेक्ट्रॉनिक है, ऊपर में जो लाइट है ना वो इलेक्ट्रिक है, जिसके पास पैसा नहीं, गरीब घर का पुअर मैन है, उसको 500-300 में इलेक्ट्रिक में फायर करते हैं, और नीचे करने में उसमें 10,000 15,000। साथ ही में 2 बर्निंग घाट है, राजा हरिश्चंद्र, मणिकर्णिका बॉडी से, ये स्मॉल बर्निंग है, वो बिग बर्निंग था मणिकर्णिका। उसके बाजू में ये लाली घाट है, ऊपर में लाली बाबा का समाधि है, डेड बॉडी उधर में बाबा का, पहले के साधु संत समाधि लेते रहे ना, तो वो लाली बाबा करके है, उनका समाधि ऊपर में। उसके बाजू में ये विजयनगरम घाट है, रेड वाला, इधर में शंकराचार्य जी का मठ है, इधर में ब्राह्मण के बेटे लोग संत की विद्या पढ़ते हैं सुबह शाम। ये रेड वाला है ना, ये। उसके बाजू में येलो टेम्पल है, ये केदार घाट है, गौरी केदारेश्वर, आपका केदारनाथ बद्रीनाथ है ना, इधर में सेम टेम्पल है, येलो केदारनाथ, अर्धनारेश्वर, आधा शिव आधा पार्वती। काशी में कोई भी फेस्टिवल होता है सबसे पहले इधर में दर्शन होता है, आपके साउथ में लिखा हुआ है उसमें, देखिए। हाँ, वो बॉडी नीचे करने में 10,000 20,000 ऐसे लगता है, नीचे
नीचे फायर करने में लकड़ी पे, ऊपर इलेक्ट्रिक में करने में 500 400 ऐसे होता है। इलेक्ट्रिक होने के बाद 500 अंत हाँ टाइम हो जाएगा इलेक्ट्रिक में तुरंत 5-10 मिनट 5-10 मिनट फुल बॉडी खत्म तुरंत, ऐसे डालेगा इलेक्ट्रिक चार्ज करेगा तुरंत ऑफ ऑन खत्म। ये वाला 3 आवर्स इसमें 3 आवर्स मैक्सिमम 2 आवर 30 मिनट होता है, 3 आवर्स होता है, डिपेंड्स ऑन बॉडी वेट 3 आवर्स। ये बाजू में घाट का नाम है चौकी घाट, कोलकाता रानी रासमणी, कोलकाता के रानी का इधर में राजमणी। ब्रिटिश जमाने में कोई भी इधर से बिग बोट जाता रहा तो इधर में कमीशन देता रहा। ये आपका येलो टेम्पल है ना बाजू में, ये छिमेश्वर घाट है, इधर में 6 सिर के शंकर भगवान है। आप लोग से कभी भी जान में अनजान में भूल चूक गलती हुआ हो तो हाथ जोड़ के क्षमा मांग लीजिए। ये छिमेश्वर घाट है, आप लोग से कभी भी भूल चूक हुआ हो, गलती से कुछ हो गया हो तो हाथ जोड़ के क्षमा मांग लीजिए, ये क्षमा प्राप्त करते हैं। उसके बाजू में ये मानसरोवर घाट है, एक्टर प्रदीप कुमार का, बंगाली एक्टर। ये रेड व्हाइट बिल्डिंग है ना, ये उसी का है। हाँ रेड व्हाइट बिल्डिंग ऊपर में, ये एक्टर प्रदीप कुमार बंगाली एक्टर है ना, उसी का है। और उसके बाजू में ये रेड वाला है ना नीचे, नारद घाट। इधर में हस्बैंड वाइफ साथ में स्नान करे तो घर में फाइटिंग स्टार्ट। एक बार ट्राई करेंगे, इधर में कोई स्नान नहीं करता, एक बार ट्राई करेंगे ये दोनों का। नहीं इधर में नहीं करने का, फाइट आउट దంట वैसे ही फाइटिंग हो रहा है, अब क्या और फाइटिंग कराना है आपको? ఎక్కడ ఏంటి అంత ఎగ్జిట్ ఎక్కడ అంటున్నారు? రాజఘాట कौन सा नारद घाट। नारद घाट నారదుడి వల్ల वो काशी का स्थापना हुआ ना, इधर में सभी भगवान है, लास्ट में नारद मुनि भी आए, लास्ट में नारद मुनि आए। इधर में स्नान करके चुगली छोड़ के चला गया, इधर में कोई स्नान नहीं ट्राई कर। करेंगे। उसके बाजू में राजा घाट है, छत्रपति शिवाजी बाजीराव पेशवा पूना राजा। इधर में आपका इंदिरा टाइगर मूवी शूटिंग हुआ था। టైగర్ ఇంద్ర ఎదురుగా రాజాఘాట్ లో ఇంద్ర మూవీ చిరంజీవి। అసలు ఇలా మొక్కలు చూస్తుంటే ఏమ్మా పవిత్రంగా కనిపిస్తున్నావా? अब वो है उसका आपका उसका भी है ना, सुवाद सुपर हीरो नागार्जुन का, उसका भी शूटिंग है घाट का। ఇప్పట్లో షూటింగ్ అవుతున్నాయి ఇక్కడ? बहुत होता है, होता है। परमिशन कहाँ से लेनी है? मिल जाता है सर, अब बड़े बड़े एक्टर आएंगे तो मिल ही जाएगा। अभी आपका RRR मूवी शूटिंग का वो आए थे ना, रामचरण राजमौली जूनियर NTR आए थे इधर में। घाट का नाम है पांडे घाट, बबुआ पांडे घाट, 5 पांडव के नाम से। इधर में हाँ, जो आपका घर में वॉशिंग मशीन काम नहीं करेगा सफेद ही, यहाँ पे धोबी लोग हाथ से वॉश करके देते हैं, एकदम क्लीन वॉशिंग हैंड वॉश। तो आपका वॉशिंग मशीन भी फेल है इन लोग के आगे, धोबी के आगे। అంత తెల్లగా చేసిస్తారంట, వాషింగ్ మిషన్ లో కూడా అంత తెల్లగా చేసిస్తారు చూడండి అంటున్నారు. ఇది బీజమ్మ ప్యాలెస్ అంట. ఈ ప్యాలెస్ లో ఒక్కొక్క రూము ₹1,00,000 వరకు కూడా ఉందంట ఈ రూమ్. సో ఫోటోగ్రాఫర్ ని ఇక్కడ ఎక్కించారు, మా వాళ్ళేమో ఇది సో ఫోటో షూట్ కోసం. ఇది రుద్రాక్ష అంట, సో రుద్రాక్ష ఫలం అంట. ఇది క్లీన్ చేస్తే దీంట్లో రుద్రాక్ష వస్తుందంటే ట్రై చేద్దాం అయ్యా. సో ఒక రుద్రాక్ష, దానికి ఆ పండులోంచి ఒక రుద్రాక్షని తీసిచ్చాడు. నేను నిజంగా రుద్రాక్ష ఇలా తయారవుతుందో నాకు తెలియదు కూడా తెలియదు, కళ్ళ ముందు తీసిచ్చాడు. అండ్ కాస్ట్ వచ్చేసి ₹20. జై బోలో శంకర్ భగవాన్ కి జై. నా కాశీ యాత్ర ముగిసింది. సో చాలా మెమరీస్, చాలా ఇన్ఫర్మేషన్, లైఫ్ మీద చాలా చాలా ఒక ఏమంటారు పాజిటివ్ ఇది వచ్చింది నాకైతే. సో మీ అందరికి కూడా నా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చాయని, అండ్ దీని ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఇలాగే నన్ను ఎప్పుడు ఆదరిస్తూ నా ఛానల్ని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ లొల్లాస్ వరల్డ్. ఫినిష్ అయిపోయింది టోటల్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం మేమంతా. సో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే, మోడీ వచ్చిన తర్వాత కాశీలో చాలా చేంజ్, కాశీలో చాలా డెవలప్మెంట్ వచ్చిందట. సో ఆ డెవలప్మెంట్ మంచి కోసం అని చెప్పుకోవచ్చు. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్లెక్సిబుల్గా మేము
ట్రావెల్ చేయగలుగుతున్నాం. సో ఐ మెట్ హిమ్ ఆన్ కాశీ. సో మీ ఇద్దరమే కలిసి మనకి ఏదైతే ఘాట్ ఉందో ఘాట్ ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికే ఉండే. సో ఇప్పుడు అందరూ పక్కకి వెళ్ళిపోయారు, నేను తినేసి ట్రావెల్ చేస్తున్నాం. మేము ఫ్లైట్ కూడా మిస్ అయిపోతామో చూద్దాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే సైమల్టేనియస్లీ తిని కూడా ఇండస్ట్రీ గురించి ట్రై చేస్తున్నాడు. హీజ్ ఇన్ టు థియేటర్స్ అంట. సో ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్.